సూపర్ 6 పథకాలకు పెద్దపీట, అభివృద్ధిని అందన ఎక్కిస్తూ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు సాగనున్నాయి. ఈ ఉదయం 10 గంటల తర్వాత శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. శాసనమండలిలో బడ్జెట్ ను గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి నారాయణ ప్రవేశపెడతారు. 22వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 2 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఈ 2 బడ్జెట్లకు కలిపి 2.39 లక్షల కోట్లకు ఆమోదం తెలుసుకున్నారు. 2024-25 పూర్తి స్థాయి బడ్జెట్ 3 లక్షల కోట్లకు చేరువలో ఉండే అవకాశం ఉంది. ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశంలో బడ్జెట్ ఆమోదం అనంతరం ఈ ఆఫీస్ ద్వారా గవర్నర్ కు పంపుతారు. ఇక గవర్నర్ ఆమోదించిన తర్వాత సభలో ప్రవేశపెడతారు. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో ఆన్లైన్ లో ఆమోదం తీసుకుంటున్నారు. ఇక ఈ ఏడాది మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు 4 నెలలకు గాను ఓటాన్ అకౌంట్ ను గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మరో 4 నెలలకు గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. జూలైలో పూర్తి స్థాయి బడ్జెట్ సమర్పించాల్సినప్పటికీ ఆర్థిక పరిస్థితులపై అవగాహన, పూర్తి సమాచారం కోసం వాయిదా వేసింది. మరో 4 నెలల కాలానికి తాత్కాలికంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ జారీ చేయించారు. ఆగస్టు నుంచి నవంబర్ వరకు ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనులు, ఇతర నిర్వహణ ఖర్చులకు కలిపి 1,29,972.97 కోట్లు రూపాయలకు అనుమతులు తీసుకున్నారు. ఇప్పటి వరకు 8 నెలల కాలానికి 2,39,025.31 కోట్ల రూపాయలకు అనుమతి తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో గడిచిన 5 ఏళ్లకు గాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎక్కడా తాము చేసిన అప్పులు చూపించలేదు. ఇక ఇదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి, కొత్త రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు ప్రాధాన్యమిస్తున్నారు. సభలో దేవాలయాల్లోని పాలక మండలిలో అదనంగా మరో 2 సభ్యుల నియామకంపై బిల్లును ప్రవేశపెడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జ్యుడిషియల్ రివ్యూ కమిషన్ను రద్దు చేస్తూ బిల్లు పెడుతున్నారు. జ్యుడిషియల్ అధికారుల వయసును 60 నుంచి 61 ఏళ్లకు పెంచుతూ చట్ట సవరణ చేస్తున్నారు. మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించాలి అంటూ వైసీపీ ప్రభుత్వం గతంలో తెచ్చిన చట్టాన్ని రద్దు చేస్తూ గతంలో ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చింది. దీనికి బదులు మద్యం దుకాణాల నిర్వహణను ప్రైవేటుకు అప్పగిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతారు. ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు 2024ను సభకు సమర్పిస్తారు. ప్రతిపక్ష నేతగా గుర్తించి సభ నాయకుడితో సమానంగా మైకు ఇచ్చి మాట్లాడేందుకు సమయం ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తాను అని వైసీపీ అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. జగన్ తో సహా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలను ఎన్నికల్లో గెలిపించి అసెంబ్లీకి పంపింది సభకు వెళ్లకుండా ఎగవేయడానికా అని నిలదీస్తున్నారు. జగన్ తీరు అసలుకే మోసం తెచ్చేలా ఉంది అని సొంత పార్టీ నేతలే బాహాటంగా అంటున్నారు. ఇక జనం ఇస్తేనే కదా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా నేత పదవి దక్కేది, ఆ పదవి ఇస్తేనే సభకు వెళ్తానని మారం చేయడమేంటి అని ఆక్షేపిస్తున్నారు. ఇవాళ్టి నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2 రోజుల కిందట తాడేపల్లిలో తనను ఎదురు ప్రశ్నించని విలేకరులను ముందేసుకుని జగన్ మాట్లాడారు. సభలో మాట్లాడినట్లే మీడియాతో రోజు గంటసేపు మాట్లాడతానని, ప్రజా సమస్యలను లేవనెత్తుతాను అని ప్రకటించారు. ఇక అయితే ప్రత్యర్థి పార్టీలు జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డాయి. జగన్ చెప్పిందల్లా వింటేనే ప్రజాస్వామ్యమా అని విరుచుకుపడ్డాయి. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తేందుకే జనం శాసనసభ్యులుగా గెలిపించి పంపారని, ఇక ప్రతిపక్ష హోదా వస్తుందనో, ప్రతిపక్ష నేత పదవి వస్తుందనో కాదని జగన్ చెల్లెలు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక అధికార పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ ఇదే డిమాండ్ అందుకున్నాయి. ఇక జగన్ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఎక్కుపెట్టాయి. సభలో పార్టీల సంఖ్యాబలం ప్రకారమే వివక్ష హోదా లభిస్తాయి అని తెలిసి నాటకాలు ఆడుతున్నారని, గత 5 ఏళ్ల దుష్పరిణామాలపై సభలో అధికార పక్షం నిలదీస్తే జవాబు ఇవ్వలేమని ముందే చేతులెత్తేశారని, ఇక దీనిని కప్పిపుచ్చుకునేందుకు విపక్ష సాకులు చెప్తున్నారు అని ఎద్దేవా చేస్తున్నారు. జగన్ హయాంలో సంఖ్యాబలం ఆధారంగానే టీడీపీ సభ్యులకు సభలో సమయం కేటాయించారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం సభలో సీఎం చంద్రబాబుతో సమానంగా తాను కోరుకున్నప్పుడల్లా మైక్ ఇవ్వాలని, తాను సీఎంగా ఉన్నప్పటి భద్రత కల్పించాలి అంటూ వంతెమ్మ కోరికలు కోరుతున్నారని ఆక్షేపిస్తున్నారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ సమస్యలను సభలో ప్రస్తావించినప్పుడు రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. దీంతో జగన్ నిర్ణయం రాజకీయంగా బూమ్రాంగ్ అవుతోంది అని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 23 అసెంబ్లీ స్థానాలతో ప్రతిపక్ష నేత హోదా దక్కింది. కానీ ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబుకు, సభాపతిగా తమ్మినేని సీతారాం ఏనాడు కోరిన వెంటనే మైక్ ఇవ్వలేదు. పైపెచ్చు సభాపతి స్థానంలో కూర్చున్నాను అన్న స్పృహను కోల్పోయి వైసీపీ అధ్యక్షుడు జగన్ కనుసైగ కోసం చూస్తూ అతని మెప్పు పొందేలా చంద్రబాబును గేల్ చేసేవారు.
సీనియర్ రాజకీయ నాయకుడైన చంద్రబాబును తమ్మినేని గేలి చేయడాన్ని ఏనాడు జగన్ అడ్డుకోలేదు. పైగా గలగలా నవ్వేవారు. 2019-24 మధ్య కాలంలో ప్రధాన ప్రతిపక్షాన్ని జగన్ గుర్తించలేదు. పైపెచ్చు చంద్రబాబుతో సహా ప్రతిపక్ష నేతలను ఏకవచన ప్రయోగంతో జగన్ కించపరిచేలా మాట్లాడేవారు. అధికారంలో ఉండగా ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని పాలనను వ్యతిరేకించిన వారిపై రాజద్రోహం కేసులు పెట్టించారు. గత టీడీపీ ప్రభుత్వంలో నిబంధనల ప్రకారం పనులు చేసిన ఎంతో మంది కాంట్రాక్టర్లు ఇప్పటికీ బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. గత జగన్ సర్కార్ కక్ష సాధింపు ధోరణితో రకరకాల కొర్రీలు వేసి పెండింగ్లు పెట్టింది. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో బిల్లులు క్లియర్ చేయకుండా జగన్ ప్రభుత్వంలో అడ్డగోలు పనులు చేసిన వారికి మాత్రం చెల్లింపులు చేస్తున్నారు. ఇక గత ప్రభుత్వంలో భూముల సమగ్ర సర్వే పేరిట సర్వే రాళ్ల కొనుగోలు, వాటిపై జగన్ చిత్రాలు చెక్కించడం, పాస్ పుస్తకాల నిండా జగన్ ఫోటోలు వేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా తప్పుపట్టారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేయించాల్సి ఉంది. అలాంటిది ఈ పనులకు సంబంధించి ఇటీవల 120 కోట్ల బిల్లులు చెల్లించారు. మరో 150 కోట్లు కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అసలు కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? బిల్లుల చెల్లింపు వెనుక మతలబు ఏంటి? జగన్ ఫోటోలతో ఉన్న పాస్ పుస్తకాలను కూటమి ప్రభుత్వం రద్దు చేయడంతో పీడ విరగడైందని రైతులు సంబరపడ్డారు. తప్పుల తడక అయిన సమగ్ర భూ సర్వేను ఆపేయడంతో దరిద్రం వదిలింది అని ఊపిరి పీల్చుకున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ఇంతవరకు బాగానే ఉంది. అదేంటో కానీ ఓ మంత్రి, ఓ సీనియర్ ఐఏఎస్ జట్టు కట్టి జగన్ ప్రభుత్వంలో రీసర్వే పేరిట జరిగిన ఖర్చులకు బిల్లులు ఇప్పిస్తున్నారు. అంతేకాక అదే రీసర్వేను ఎలాగైనా మళ్లీ పట్టాలెక్కించాలని చూస్తున్నారు. మరోసారి ప్రభుత్వ సొమ్ముతో భారీగా రోవర్లు, డ్రోన్లు కొనుగోలు చేయించాలని తహతహలాడుతున్నారు. గత కాంట్రాక్టర్లను పేషీకి పిలిపించుకొని మంతనాలు చేస్తున్నారు. ఇక పాత బిల్లులను ఇవ్వాలంటూ తరచూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయానికి సిఫార్సులు పంపిస్తున్నారు. లబ్ధి పొందే వారి జాబితాలో జగన్ ప్రభుత్వంలో కీలక సలహాదారు, వైసీపీ నేత బినామీ కంపెనీ, మరో రిటైర్డ్ ఐఏఎస్ బినామీ కంపెనీలు ఉన్నాయి. వారికి లబ్ధి చేకూర్చడం కోసం కూటమి సర్కార్లోని ఓ మంత్రి, సీనియర్ ఐఏఎస్ తపన పడుతూ ఉండటం అనేక అనుమానాలకు రేకెత్తిస్తోంది. విశాఖపట్నంలో రిషికొండ విధ్వంసం, కొండపై ప్యాలెస్ నిర్మాణానికి సంబంధించిన ఫైళ్లు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి. ప్యాలెస్ నిర్మాణ అనుమతుల ఫైళ్లు, కొన్ని ముఖ్యమైన పేపర్లు ఇప్పటికే కనిపించడం లేదు. ఇప్పుడు కొండపై గతంలో ఉన్న రిసార్ట్ను కూలగొట్టేందుకు తీసుకున్న అనుమతుల ఫైళ్లు కూడా గల్లంతయ్యాయి. ఆ రిసార్ట్లో 80 గదులతో పాటు ఒక ఫంక్షన్ హాల్, బార్ అండ్ రెస్టారెంట్ ఉండేవి. వాటిలో ఉండాల్సిన దాదాపు 50 కోట్ల విలువైన ఏసీలు, ఫ్రిడ్జ్లు, ఇతర సామగ్రి ఏమైందో తెలియక ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు తర్జన పడుతున్నారు. ఇక ప్యాలెస్ నిర్మాణంలో భాగంగా రిసార్ట్ను కూలగొట్టిన సమయంలో అప్పటి అధికారులు ఈ సామగ్రిని ఏం చేశారో వివరించే ఫైల్ ఏదీ అందుబాటులో లేదు. ఈ ఫర్నిచర్తో వివరాలతో కూడిన ఒక ప్రత్యేక ఫైలు ఏపీటీడీసీ వద్ద ఉండేది. ప్రభుత్వం మారిన తర్వాత అది మాయమైనట్లు తెలుస్తోంది. ఇక నిబంధనల ప్రకారం రిసార్ట్ను తొలగించే సమయంలో అందులోని సామగ్రిని ఇతర రిసార్ట్లకు పంపడం లేదా వాటికి తగిన ధరను నిర్ణయించి టెండర్ ద్వారా బయట మార్కెట్లో అమ్మడం చేయాల్సి ఉంటుంది. రిషికొండ విషయంలో టూరిజం అధికారులు ఈ నిబంధనలేవీ పాటించలేదు. ఇక ప్యాలెస్ నిర్మాణం కోసం ఆగమేఘాల మీద రిసార్ట్స్ ను ధ్వంసం చేశారు. ఆ సమయంలో రాష్ట్రంలో కొంతమంది డీవీఎంలను పిలిపించి అక్కడున్న ఫర్నిచర్లో ఏమేం కావాలో వాటిని వారి డివిజన్లో తీసుకువెళ్లాలి అని సూచించారు. వారు తీసుకువెళ్లగా ఇంకా మిగిలిన సామగ్రిని ఏపీటీడీసీ అధికారులు ఇష్టారాజ్యంగా అమ్మకాలు చేశారు. డీవీఎంలు ఏమేం తీసుకువెళ్లారు, మార్కెట్లో ఏం అమ్మారు అనే సమాచారం కార్పొరేషన్ వద్ద లేదు. రిషికొండపై రిసార్ట్స్ తొలగించే సమయంలో ఈడీగా ఉన్న మల్రెడ్డి, ఈఈ రమణ తూతూ మంత్రంగా ఫైల్ నడిపించారు. ఇప్పుడు అది మాయమైంది. రిషికొండ ధ్వంసం, కొత్త ప్యాలెస్ నిర్మాణంలో వీరిద్దరిదే కీలక పాత్ర. ఒక్క ఫైల్కు కూడా కార్పొరేషన్కు వెళ్లకుండా సచివాలయం నుంచి చక్రం తిప్పారని ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ హయాంలో సకల శాఖ మంత్రిగా ఖ్యాతిగాంచిన సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు, వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి సజ్జల భార్గవరెడ్డి, జగన్ చిన్నాన వైఎస్ ప్రకాష్ రెడ్డి కుమార్తె కొడుకైన సింగారెడ్డి అర్జున్ రెడ్డితో పాటు సోషల్ సైకో వర్ర రవీందర్ రెడ్డిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పులివెందుల్లోని టీడీపీ ఆఫీసులో పనిచేసే సింహాద్రిపురానికి చెందిన కొండప్ప హరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వర్ర పోస్టుల వెనుక భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, వైసీపీ సోషల్ మీడియా టీం ఉంది అని తెలిసిందని, అసభ్య పోస్టులపై ప్రశ్నించడానికి వెళ్లిన తనను కులం పేరుతో దూషించడంతో పాటు పోస్టు తీయాలంటే 2 లక్షలు ఇవ్వాలని, లేదంటే చంపి పార్తి పెడతాము అని బెదిరించారని హరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఈ మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సన్నధాన్యాన్ని సరైన ధరకు కొనడం లేదు. ధాన్యం ఎక్కువ వస్తే ధర తగ్గించేస్తున్నారు. ఇక క్వింటా ధర 2200కే పరిమితం చేస్తున్నారు. మిల్లర్ల తీరును నిరసిస్తూ రైతులు ధర్నాలు కూడా చేస్తున్నారు.
ఇక దొడ్డు ధాన్యం కొనుగోలులోనూ దొడ్డ మనసు చూపడం లేదు. పైగా ప్రభుత్వం నుంచి జరిమానాలు, కేసుల నుంచి తప్పించుకునేందుకు దొడ్డు దారి పట్టారు. ఇక గత సీజన్లో సర్కారుకు ఇవ్వకుండా టెండర్ పెట్టిన ధాన్యానికి బదులు ఇప్పుడు కొత్త ధాన్యం సేకరించి ఇవ్వాలని పావులు కదుపుతున్నారు. వాటిని కూడా తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. తెలిసి ఇటు సన్నధాన్యం, అటు దొడ్డు ధాన్యంతో మిల్లర్లు ఇటు సర్కారును, అటు రైతులను మాయ చేస్తున్నారు. ఇక సిసిఐ కొత్త నిబంధనలు పత్తి రైతుల నెత్తిన పిడుగులా మారాయి. రాష్ట్రంలో కొనుగోలు నిలిపివేస్తున్నట్లు కాటన్ అసోసియేషన్ ప్రకటించింది. వేలంపాటలో ప్రభుత్వం విక్రయించిన ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్న రైస్ మిల్లర్లు ఆ లోటును పూడ్చుకునేందుకు రైతుల నుంచి దొడ్డు ధాన్యం కొనుగోలు చేసే పనిలో పడ్డారు. మింగిన ధాన్యాన్ని కక్కాల్సిందేనని, లేకపోతే 25% జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించడంతో ప్రస్తుత సీజన్లో వస్తున్న కొత్త ధాన్యంతో దాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యానికి మాత్రమే బోనస్ ప్రకటించడంతో బోనస్ లేని దొడ్డు ధాన్యాన్ని తక్కువ ధరకే ఫార్మ్ గేట్ లో కొనుగోలు చేస్తున్నారు. ఇక తేమ శాతం ఎక్కువ ఉంది అనే సాకుతో కనీస మద్దతు ధర కూడా చెల్లించడం లేదు. క్వింటాలకు 2000 నుంచి 2100 మించి ధర పెట్టడం లేదు. ధాన్యాన్ని ఆరబెట్టడం, తూర్పారబట్టడం, శుద్ధి చేయడం, 15% తేమ వచ్చేంత వరకు ఎదురు చూడడం ఎందుకనే ఉద్దేశంతో కొందరు రైతులు మిల్లర్లు అడిగిన ధరకు అమ్మేస్తున్నారు. 2022-23 యాసంగి సీజన్ కు సంబంధించి 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వేలంపాటలో విక్రయించారు. ఇక ఈ ధాన్యానికి క్వింటాలకు 2000 చొప్పున బిడ్డింగ్ ధర ఖరారైంది. టెండర్ నిబంధనల ప్రకారం పే అండ్ లిఫ్టింగ్ సిస్టమ్ ను అమలు చేయాలి. అంటే టెండర్ ఏజెన్సీలు ముందుగా ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తే రిలీజింగ్ ఆర్డర్ ఇస్తారు. ఆర్ఓను రైస్ మిల్లర్లకు పంపిస్తే వాళ్లు ధాన్యం అప్పగించాలి. ఇలా మొత్తం 35 లక్షల టన్నుల ధాన్యం విక్రయించి 7,000 కోట్లు రికవరీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆలయాలతో పాటు నాడు నెహ్రూ చెప్పినట్లు ఆధునిక దేవాలయాలైన సాగునీటి ప్రాజెక్టులకు నిధుల ప్రవాహం కొనసాగిస్తామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణమ్మ తలాపున పారుతున్న మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రజలకు చుక్క నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించామని, త్వరలోనే పనులను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. చిల్లర్ మల్లర రాజకీయాల కోసం అపర భగీరథ ప్రయత్నానికి వ్యతిరేకంగా కుట్రలు చేయొద్దని, కాళ్లల్లో కట్టెలు పెడితే మట్టి మనుషుల చేమట్లు కొట్టుకుపోతారని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి హెచ్చరించారు. తనపై రాజకీయంగా కోపం ఉంటే మరో రకంగా తీర్చుకోవాలే గాని అభివృద్ధికి అడ్డుపడొద్దు అని కోరారు. కేసీఆర్ హయాంలో వారి ప్రాంతాలను అభివృద్ధి చేసుకున్నప్పుడు తాము ఏడవలేదని, బాధ అనిపించినా ఓర్చుకున్నామని అన్నారు. ఇప్పుడు తమకు అవకాశం వచ్చిందని నిధులు మంజూరు చేయాల్సిన బాధ్యత తమపై ఉంది అన్నారు. అయితే పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేస్తుంటే కొంతమంది దుర్మార్గులు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని విమర్శించారు. పాలమూరు ఆత్మ గౌరవాన్ని అణచాలని చూస్తే యువత తిరగబడుతుంది అని స్పష్టం చేశారు. అంతకుముందు మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసేందుకు సీఎం ఆధ్వర్యంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నామని తెలిపారు. కురుమూర్తి స్వామి ఆలయం వద్ద ఎలివేటెడ్ ఘాట్ రోడ్డుకు 110 కోట్లను కేవలం నెల రోజుల్లోపే మంజూరు చేశామని, వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి రోడ్డును పూర్తి చేస్తాము అని అన్నారు. సీఎం వెంట మంత్రి దామోదర రాజనరసింహ, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు జి మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీహరి ఉన్నారు. బీసీలను వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏడాది కిందట కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఓట్ల కోసం దొంగ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఒక్క బీసీ డిక్లరేషన్ హామీ అయినా అమలు చేసిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కులగణన పూర్తయిన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తాము కులగణను సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని చెప్పారు. 42% రిజర్వేషన్లు అమలు చేయాలని, ఇంటింటి సర్వేకు ఇచ్చే అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీయాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రైతులకు పంటపై బోనస్ 500 ఇస్తున్నామని రేవంత్ రెడ్డి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఏ ఒక్క రైతుకైనా 500 బోనస్ ప్రభుత్వం ఇచ్చినట్లు నిరూపిస్తే తాము రాజీనామాలకు సిద్ధమని సవాల్ విసిరారు. ఒక్క బీసీకైనా వడ్డీ లేని 10 లక్షల రుణం ఇచ్చారా అని ప్రశ్నించారు. 5 ఏళ్లలో బీసీల సంక్షేమం కోసం ఏటా 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్లు కేటాయిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ తొలి ఏడాది బడ్జెట్లో కేవలం 8,000 కోట్లే ప్రకటించిందని, అవి కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదు అని విమర్శించారు. ఇది రైతు సంక్షేమం ప్రభుత్వం, నిరంతరం అన్నదాత బాగు కోరే మంచి ప్రభుత్వమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన కార్యాలయంలో 214 మంది రైతులకు 2.55 కోట్లు విలువైన డ్రిప్
స్ప్రింక్లర్ల పరికరాలను 1.96 కోట్ల ప్రభుత్వ రాయితీతో మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా డ్రిప్ పరికరాలు కలిగిన వాహనాలను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసి రైతాంగాన్ని విస్మరించి అనేక సంక్షేమ పథకాలను అమలు చేయలేదు అన్నారు. గత ప్రభుత్వంలో జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పటికీ రైతుల గురించి పట్టించుకోలేదు అన్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత లాభసాటిగా చేసేందుకు రైతాంగానికి అన్ని విధాల అండగా ఉంటూ పెద్ద ఎత్తున రాయితీపై పరికరాలను అందజేస్తున్నామని, ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుకు మేలు చేయాలి అనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి వ్యవసాయ రంగానికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నారని, అన్నదాతలు అందరూ ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వానికి అండగా నిలవాలని మంత్రి ఆనం కోరారు. నెల్లూరు వీఆర్సీ గ్రౌండ్స్ లో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఘనంగా కార్తీక లక్ష దీపోత్సవం జరిగింది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రముఖ పీఠాధిపతులు వేడుకల్లో పాల్గొన్నారు. చాగంటి కోటేశ్వరరావు వంటి ప్రముఖులు ప్రవచనాలు చేశారు. చివరి రోజు లక్ష దీపోత్సవం కోటి దీపోత్సవం అవుతుందని శ్రీ విజయానంద స్వామి అభిప్రాయపడ్డారు. లక్ష దీపోత్సవ వేడుకలకి అశేషంగా భక్తులు హాజరయ్యారు. అత్యంత వైభవంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఆ స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు వచ్చేశారు. వారంతా స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి ఆధ్యాత్మికతలో మునిగి తేలారు. హైడ్రా వ్యవస్థ దేశవ్యాప్తంగా రావాలని చర్చ ప్రజల్లో మొదలైంది అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇటీవల తన బెంగళూరు టూర్లో అక్కడి స్థానికులు హైడ్రా తరహా వ్యవస్థను కోరుకుంటున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలియజేశారు. హైదరాబాద్ అశోక్ నగర్లోని సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఏదైనా మార్పు రావాలంటే యువతతోనే సాధ్యమన్నారు. ఇక ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నించి రాకతోనే నిరుత్సాహపడకుండా దృఢ సంకల్పంతో ప్రయత్నిస్తే విజయం సాధిస్తారని అన్నారు. ప్రకృతిని కాపాడడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని, ఇందులో కొన్ని అడ్డంకులు ఎదురై తమ లక్ష్యాన్ని చేరుకుంటామని పేర్కొన్నారు. ఈ క్రమంలో అకాడమీలో నిర్వహించిన ప్రాజెక్టు కల్పతారు 3.0లో సెలెక్ట్ అయిన 200 మంది విద్యార్థులకు రంగనాథ్ యూపీఎస్సీ స్టడీ మెటీరియల్ అందజేశారు. మొదటి 10 మందికి ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు అకాడమీ ఫౌండర్ బాలలత తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న ఏనుగుల దాడులు నిరోధించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా చిత్తూరు, పార్వతీపురం, మన్యం జిల్లాలో కొత్తగా 2 కుంకి ఎలిఫెంట్ క్యాంపుల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఇక చిత్తూరు, అన్నమయ్య, శ్రీకాకుళం, విశాఖ జిల్లాకు చెందిన 21 మంది ట్రాక్టర్లతో పాటు 3 అటవీ శాఖ అధికారులు శిక్షణ కోసం కర్ణాటకలోని దుబారి కుంకి ఎలిఫెంట్ క్యాంపునకు పంపించింది. చిత్తూరు జిల్లా కుప్పం, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాలతో పాటు తిరుపతి, శ్రీకాకుళం, అన్నమయ్య, విశాఖ జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో పంట పొలాలు, జనావాసాలపై గజరాజుల దాడులు నిత్యకృత్యమయ్యాయి. ఇక ఏనుగులు రోజు ఎక్కడో ఒక చోట పంటలపై దాడులు చేస్తూ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇక మందల నుంచి విడిపోయిన ఒంటరి గజరాజులు మదుపుటేనులుగా మారి రైతుల ప్రాణాలను కూడా బలికొంటున్నాయి. ఇక అదే సమయంలో పంటలను కాపాడుకునేందుకు పొలాల చుట్టూ ఏర్పాటు చేస్తున్న విద్యుత్ కంచెల బారిన పడి వాటి ప్రాణాలు కోల్పోతున్నాయి. అంతేకాకుండా అడవుల నుంచి బయటకు వచ్చి రోడ్లను దాటే క్రమంలో వాహనాలు ఢీకొని మృత్యువాత పడుతున్నాయి. వీటన్నిటినీ నివారించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఏనుగులు అడవుల నుంచి బయటకు రాకుండా చూసేందుకు కుంకి ఆపరేషన్లే మార్గమని అటవీ శాఖ భావించింది. ఇందులో భాగంగా కర్ణాటక నుంచి కుంకి ఏనుగులను ఏపీకి తీసుకువచ్చేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య అటవీ మంత్రితో చర్చలు జరిపారు. దీనిపై కర్ణాటక ప్రభుత్వంతో ఏపీ అటవీ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతుంది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. జార్ఖండ్లో అక్రమ మైనింగ్ స్కామ్ పేరుతో జేఎంఎం కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ప్రజలను దోచుకున్నాయి అని మండిపడ్డారు. రాష్ట్రంలో పెద్ద మొత్తంలో డబ్బు రికవరీ చేశారని గుర్తు చేశారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ అవినీతి పరులను కఠినంగా శిక్షించాలని, న్యాయస్థానంలో పోరాడతామని హామీ ఇస్తున్నామని అన్నారు ప్రధాని మోదీ. న్యాయంగా మీకు చెందిన డబ్బు మీ ప్రయోజనాలు, భవిష్యత్తు కోసం ఉపయోగించబడుతుంది అన్నారు. మీ పిల్లల భవిష్యత్తు గురించి వినియోగిస్తామని ప్రధాని మోదీ తెలియజేశారు. మహారాష్ట్ర ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజలపై ప్రధాన పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మహా వికాస్ అఘాడీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రధానంగా కులగణన, రిజర్వేషన్లు, వ్యవసాయం, పట్టణ, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యంపై దృష్టి సారించింది. అఘాడీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే మహారాష్ట్రలోని కులగణనను నిర్వహిస్తున్నాము అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న 50% రిజర్వేషన్లను మరింత పెంచుతాము అన్నారు. కులగణన అంటే సమాజాన్ని విభజించడం కాదు, వివిధ వర్గాల వారు మరింత ప్రయోజనం పొందేందుకు ఉపయోగపడుతుంది అన్నారు. పేదల అభ్యున్నతికి ఈ మేనిఫెస్టో దోహదపడుతుంది అన్నారు.
భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆదివారం నాడు పదవి విరమణ చేసిన సీజేఐ టీవీ చంద్రచూడ్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్లో ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఎన్నికల బాండ్ స్కీమ్ రద్దు, 370వ అధికరణ రద్దు వంటి పలు చారిత్రాత్మక తీర్పులు విరమించిన ధర్మాసనాల్లో జస్టిస్ సంజీవ్ ఖన్నా కీలక భూమిక పోషించారు. డివి చంద్రచూడ్ అక్టోబర్ 16న చేసిన సిఫార్సు మేరకు జస్టిస్ ఖన్నా నియామకాన్ని అక్టోబర్ 24న కేంద్రం అధికారికంగా నోటిఫై చేసింది. గత శుక్రవారం నాడు చివరి పనిదినం పూర్తి చేసిన సీజేఐకు ఘనంగా జడ్జీలు, సిబ్బంది ఫేర్వెల్ ఇచ్చారు. ఇక కొత్తగా సీజేఐ బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ ఖన్నా ఢిల్లీలోని ప్రముఖ కుటుంబానికి చెందినవారు. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి దేవరాజ్ ఖన్నా కుమారుడు. 1960 మే 14న జన్మించిన జస్టిస్ ఖన్నా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యర్థించారు. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. ఇక 2004లో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జిగా, 2005లో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జస్టిస్ ఖన్నా సీజేఐగా బాధ్యతలు చేపట్టిన అనంతరం 2025 మే 13 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. జమ్మూ కాశ్మీర్లోని కిస్టార్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్ జూనియర్ కమిషన్ అధికారి అమరుడయ్యారు. ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులను అడ్డుకున్నప్పుడు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నాయబ్ సుబేదార్ రాకేష్ కుమార్, మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ దవాఖానాకు తరలించారు. ఇక చికిత్స పొందుతూ రాకేష్ అమరుడు కాగా మిగిలిన 3 పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవల 2 విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ ను ఉగ్రవాదులు కిస్టార్ జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతంలో హత్య చేశారు. ఆ ప్రదేశానికి కొద్ది దూరంలోనే ఆదివారం ఈ దారుణం జరిగింది. ఈ ప్రాంతంలో 3 లేదా 4 ఉగ్రవాదులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం ఉందని పోలీసులు తెలియజేశారు. కెనడాలోని హిందూ టెంపుల్ పై ఇటీవల జరిగిన దాడులకు నిరసనగా న్యూఢిల్లీలోని కెనడా హై కమిషన్ వెలుపల హిందూ సిక్కు గ్లోబల్ ఫోరం సభ్యులు నిరసన చేసేందుకు ప్రయత్నించారు. దీంతో తీన్ మూర్తి మార్గ్ వద్ద పోలీసులు భారీగా తరలివచ్చిన నిరసనకారులను బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. ఉద్రిక్తంగా మారిన ఈ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక కెనడాలో హిందువులపై ఖలిస్తానీ తీవ్రవాదులు హింసను పెంపొందించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హిందూ సిక్కు సంఘాల కూటమికి ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూ సిక్కు గ్లోబల్ ఫోరం దాడులకు వ్యతిరేకంగా చర్య తీసుకోవాలి అనే డిమాండ్ను మార్చి నిర్వహించింది. 5 నెలల క్రితం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వెళ్లేటప్పుడు ఆరోగ్యంగా కనిపించిన సునీత సెప్టెంబర్ 24న తీసిన ఫోటోల్లో బాగా బరువు తగ్గిపోయి, బక్క చిక్కిపోయి, బుగ్గలు పీక్కుపోయి 10 ఏళ్ల వయసు పైబడినట్లుగా కనిపిస్తున్నారు. ఇక ఈ ఏడాది జూన్ 5న ఆమె స్టార్ లైన్ స్పేస్ క్రాఫ్ట్ లో ISS కు వెళ్లారు. ఇక షెడ్యూల్ ప్రకారం జూన్ 14నే ఆమె తిరిగి రావాల్సి ఉంది. కానీ వ్యోమనౌకలో హీలియం లీకేజ్ వల్ల తిరుగు ప్రయాణం సాధ్యం కాలేదు. ఇక స్పేస్ ఎక్స్ వ్యోమనౌకలో వచ్చే ఫిబ్రవరిలో ఆమెను భూమికి తీసుకురానున్నట్లు నాసా ప్రకటించింది. ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు నాసా ప్రకటన చేసినప్పటికీ నానాటికి క్షీణిస్తున్న ఆమె ఆరోగ్యాన్ని బాగు చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా ఎన్నికల్లో నిన్నటి వరకు కౌంటింగ్ జరిగిన చివరి రాష్ట్రమైన అరిజోనాను రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుచుకున్నారు. అక్కడి 11 ఓట్లు ట్రంప్ ఖాతాలో పడ్డాయి. మొత్తం 7 స్వింగ్ రాష్ట్రాల్లోనూ ఆయన సంపూర్ణ విజయం సాధించినట్లు అయింది. ట్రంప్నకు మొత్తం 312 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ 226 వద్దే ఆగిపోయారు. ఇక రిపబ్లికన్ కంచుకోట అరిజోనా ఎప్పుడో 1996లో బిల్ క్లింటన్ ఈ రాష్ట్రాన్ని గెలుచుకున్నారు. ఆ తర్వాత 2020లో బైడెన్ గెలిచారు. మిగిలిన అన్నిసార్లు రిపబ్లికన్లే విజయం సాధించారు. ఈ రాష్ట్రంలో వలసల సమస్య తీవ్రంగా ఉంది. దీంతో ట్రంప్ అదే అంశాన్ని ప్రస్తావించారు. ఇదే విజయం సాధించే పెట్టింది అని భావిస్తున్నారు. ఇక 2020 ఎన్నికల్లో బైడెన్ గెలిచిన 6 రాష్ట్రాల్లో ఈసారి ట్రంప్ విజయం సాధించారు. అవి అరిజోనా, జార్జియా, మిషిగన్, నెవడా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్. గతంలో ట్రంప్ గెలిచిన మరో స్వింగ్ రాష్ట్రం నార్త్ కరోలినా ఈసారి ట్రంప్ పక్షాన్ని నిలిచింది. పాపులర్ ఓట్లలో ట్రంప్ 36,76,500 ఓట్ల మెజారిటీ. ఆఫ్రికా పర్యటనలో తొలి T20 నెగ్గి శుభారంభం చేసిన టీమిండియాకు రెండో T20లో షాక్ తప్పలేదు. గెబోహాత్ వేదికగా జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా చేతిలో 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్లో తడబడిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లో 124-6 స్కోరే చేసింది. ఇక పాండ్య 39 పరుగులతో నాటౌట్గా నిలిచారు. ఇక అక్షర్ 27 విలువైన
పరుగులు జోడించారు. అనంతరం 125 పరుగుల లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా 19 ఓవర్లను ఛేదించింది. 7 వికెట్లు కోల్పోయి 128 స్కోర్ చేసింది. ఆరంభంలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో చెలరేగడంతో దక్షిణాఫ్రికా తడబడింది. అయితే క్రిస్టన్ స్టబ్స్, గెరాల్డ్ గోయెట్సీ ఆటకు వెన్నెముకగా నిలవడంతో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. ఏడాది అత్యంత పేలవ ప్రదర్శనతో సాగుతున్న భారత మహిళల హాకీ జట్టు స్వదేశంలో మరో కఠిన సవాలుకు సిద్ధమైంది. నేటి నుంచి బీహార్లో జరగనున్న మహిళల ఆసియా కప్నకు తెరలేపనుంది. గత ఎడిషన్ రాంచీలో టైటిల్ నెగ్గిన భారత్ ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతోంది. అయితే ఏడాది FIHF ప్రో లీగ్లో ఆడిన 16 మ్యాచ్ల్లో భారత్ ఏకంగా 13 మ్యాచ్ల్లో ఓడింది. అంతేకాక ప్యారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించలేదు. ఈ నేపథ్యంలో ఆసియా కప్లో అయినా పుంజుకొని మళ్లీ గెలుపుబాట పట్టాలని భారత్ భావిస్తోంది. ఇక కెప్టెన్ సలీమా నేతృత్వంలోని యువ ఆటగాళ్లు సీనియర్లతో జట్టు సమతూకంగా ఉంది. చైనా, జపాన్, కొరియా, థాయిలాండ్ వంటి జట్లు పాల్గొననున్న ఈ టోర్నీలో భారత్ మలేషియాతో జరగబోయే మ్యాచ్తో టైటిల్ వేటను మొదలుపెట్టనుంది.